బ్రేకింగ్ న్యూస్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఏలూరు జిల్లా ఐఎస్ జగన్నాథపురంలో అనుమతులకు విరుద్ధంగా రెడ్ గ్రావెల్ తవ్వకాలు జరిగాయని పవన్ దృష్టికి వచ్చింది. దీంతో వెంటనే విచారణ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ సుమారు 21 ఎకరాల్లో అనుమతులు లేకుండా తవ్వకాలు జరిపారని అధికారులు తేల్చారు. ఏకంగా 6 లక్షల క్యూబిక్ మీటర్ల రెడ్ గ్రావెల్ అక్రమంగా తవ్వేశారని గుర్తించారు. తవ్వకాలకు అనుమతి లభించిన చోట కూడా నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిగాయని తెలుస్తుంది. దీనికి సంబంధించిన నివేదిక జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి డిప్యూటీ సీఎం కార్యాలయానికి చేరింది. బెకమ్ ఇన్ఫ్రా సంస్థకు నోటీసులు ఇస్తామని కలెక్టర్ నివేదికలో వివరించారు. అనుమతి లేని తవ్వకాలకు బాధితులైన రెవెన్యూ, గనుల శాఖ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పవన్ ఆదేశాలతో వారం రోజుల్లోనే అధికారులు అక్రమ తవ్వకాల వ్యవహారాన్ని తేల్చేశారు. అయితే ఈ నెల 1వ తేదీన ఓ మీటింగ్ లో పవన్ ఆదేశాలు ఇచ్చారు. అసలు పవన్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. అందరికీ డిసిప్లిన్ రియాక్షన్ ఉంటుంది ప్రజలకు. ఎందుకంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ఎలాంటివైనా సరే మీరు కఠినంగా తీసుకోకపోతే అది ఎన్క్రోచ్మెంట్స్ కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. ఇందాక ఇప్పుడు చూస్తే మనకి మన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పక్కన మొత్తం కొండ తవ్వేశారు. దేనికి తవ్వారంటే అక్కడ పక్కనున్న హైవే చేస్తున్న హైవేకి మట్టి వేశారంటున్నారు. నేను ఇప్పుడే కలెక్టర్ గారికి వారికి అడిగాను. నాకు తొందరగా దాని మీద ఒక రిపోర్ట్ పంపించండి. నాకు అది ఎంత మట్టి తీశారు. జాయింట్ కలెక్టర్ శ్రీమతి దాత్రి రెడ్డి గారు కూడా చెప్పాం. ఎంత తీశారు, ఎంత మట్టి తీశారు. అందరూ కొత్త టీం కాబట్టి కొంచెం అలవాటు కావడానికి నేను అడిగి కనీసం 1 వీక్లో రిపోర్ట్ పంపిస్తున్నాను. ఈ మట్టి ఎక్కడికి వెళ్ళింది, ఎవరు తవ్వుకున్నారు, వాళ్ళ పేర్లేంటి, ఎంత దోచేశారు ఇక్కడ, అది నిజమేనా, నిజంగా వీళ్ళు హైవేకే వాడారా, ఇవన్నీ తీయమన్నారు రిపోర్ట్. ఎందుకంటే మీరు మానవ వనరుల్ని ఒక క్రమబద్ధీకరణ లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వేసుకొని యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా, విదేశాలకు వెళ్ళాలంటే అంబేద్కర్ మన విదేశీ విద్యాలయం డబ్బులు ఇవ్వకుండా, ఫీజు రీఎంబర్స్మెంట్ లేకుండా గత ప్రభుత్వం అడ్డగోలుగా నదిలిసేది. గత ప్రభుత్వం అడ్డగోలుగా మీరు తవ్వేసుకోమని చెప్పించారు. ఇది ఎంతవరకు వాస్తవాలు ఏంటి, ఇవన్నీ రిపోర్ట్ తెలియజేయమని చెప్పారు. కిదంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, మరి ఏపీలో అక్రమ తవ్వకాలపై అయితే డిప్యూటీ సీఎం సీరియస్ అయ్యారు. అసలు ఎంత మేర అక్రమ తవ్వకాలు జరిగాయి, డీటెయిల్స్ ఏంటి? ఏలూరు జిల్లా పర్యటన వచ్చినప్పుడు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దొరకత్వంలో ఐఎస్ జగన్నాథపురంలో దర్శనానికి వచ్చినప్పుడు అక్కడ కొండ తవ్వకానికి గురైనట్టు అక్కడ తవ్వకాలు జరిగినట్టు గుర్తించారు. వెంటనే ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వితో పాటుగా జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డికి అసలు అక్కడ కొండ ఎలా తవ్వారు, అనుమతులు ఎవరు ఇచ్చారు, ఆ కొండ తవ్విన మట్టి ఎక్కడికి తీసుకువెళ్లారు, ఎంత మేర అనుమతులు ఇచ్చారు, ఎంత మేర తవ్వారు అనే దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి. వారం రోజుల్లో తనకు సమాచారం ఇవ్వాలి, నివేదిక ఇవ్వాలంటూ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారని చెప్పుకోవచ్చు. ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం గ్రామానికి చేరుకుంటే అక్కడ గ్రామానికి సంబంధించి ఈ ఏదైతే కొండ ఉందో ఆ కొండ ప్రాంతంలో జరిగిన తవ్వకాల మీద పూర్తి స్థాయిలో అక్కడ వారు సమాచారాన్ని మొత్తం మళ్ళీ రీవెరిఫై చేశారు. అక్కడ మొత్తం 1.48 ఎకరాల్లో 36,107 క్యూబిక్ మీటర్లకు అనుమతి తీసుకుని సుమారుగా 33,000 క్యూబిక్ మీటర్లు తవ్వారు. కానీ ఇచ్చిన సర్వే నంబర్ లో ఇచ్చిన అనుమతులు ఉన్న చోట తవ్వకుండా అనుమతులు లేని చోట వీరు తవ్వకాలు జరిపారు. ఇది నిబంధనలకు విరుద్ధం అంటూ అధికారులు గుర్తించారు. ఇదే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక రూపంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్ నుండి పంపించడం జరిగింది. అయితే ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించి మొత్తం అక్కడ పర్యావరణ విఘాతం కూడా జరిగింది. అడవులకు సంబంధించిన వృక్ష సంపదను కూడా కొట్టువేశారు. కాబట్టి అటవీ శాఖ అధికారులను కూడా ప్రత్యేకంగా దర్యాప్తు చేయమని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించినట్లుగా కూడా మనకి సమాచారం ఉంది. మరోపక్క ఈ ఏదైతే తవ్వకాలకు అనుమతులు తీసుకున్న బెకమ్ ఇన్ఫ్రా సంస్థ ఉందో ఆ సంస్థకు నోటీసులు ఇవ్వడంతో పాటుగా ఎవరైతే అధికారులు ఉన్నారో అనుమతులు ఉన్న చోట తవ్వకాలు కాకుండా అనుమతులు లేని చోట తవ్వకాలు జరుగుతున్నా కూడా వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దానికి సంబంధించిన రెవెన్యూ, మైనింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులకు కూడా షోకాజ్ నోటీసులు ఇస్తామంటూ ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఉప ముఖ్యమంత్రి
పవన్ కళ్యాణ్ కార్యాలయానికి తెలియజేసినట్లుగా కూడా మనకి సమాచారం ఉంది. బెక్కం ఇన్ఫ్రా సంస్థకు సంబంధించి అసలు ఈ నేషనల్ హైవేకి ఎంత మేర వీరు తవ్వుకుంటూ వెళ్ళారో అసలు Right. ఇచ్చిన సర్వే నెంబర్ లోనే అనుమతులు లేని చోట ఎందుకు తవ్వారనే దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనున్నట్లు కూడా నెల్లూరు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర సెల్వి ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక రూపంలో ఇచ్చినట్లయితే మనకి సమాచారం అందుతుంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ.